హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేస్ట్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి మ్యాంగో సీజన్ కదా, పిల్లలకి ఎంతో ఇష్టమైన అచ్చం బయట దొరికే స్టైల్లో, బయట బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితో చాలా టేస్టీగా ఈ మ్యాంగో కేక్ని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి హెల్తీగా కూడా పెట్టచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే, ముందుగా ఒక 2 మామిడి పండ్లను తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి మామిడి పండులో ఉన్న గుజ్జుని మొత్తం తీసుకోవాలి. బాగా పండిన మామిడి పళ్ళు అయితేనే మనకి కేక్ అనేది స్వీట్గా, టేస్ట్ అనేది మ్యాంగో ఫ్లేవర్తో పర్ఫెక్ట్గా కుదురుతుంది. మామిడి పళ్ళు అనేవి మంచిగా బాగా పండినవి తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే మనకి మ్యాంగో ప్యూరీ అనేది మెత్తగా బ్లెండ్ అవుతుంది. మనం ముక్కలు కట్ చేసుకున్న దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని, ఒక కప్పులోకి కప్పుడు బొంబాయి రవ్వ, కప్పుడు మ్యాంగో ప్యూరీ, హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని, పావు కప్పు పంచదార కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టు స్పూన్తో, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బాగా కలుపుకోవాలి. మొత్తం మనకి బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటేనే మనకి రవ్వకి మ్యాంగో ప్యూరీ, పెరుగు ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకొని టేస్ట్ అనేది సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయాలి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని కానీ బాండీని కానీ పెట్టుకొని అది ప్రీహీట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ప్రీహీట్కి పెట్టేసుకొని ప్రీహీట్ ఒక అరగంట పాటు చేసుకోవాలి. అలా ప్రీహీట్ అవుతున్న దాన్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని మనకి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని, కేక్ మౌల్డ్కి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి కూడా వేసుకొని డస్టింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి పావు స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం బేకింగ్ మౌల్డ్ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే మనకి ఏమైనా లంప్స్ ఉంటే అవి క్లియర్ అయిపోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అలా ట్యాప్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేకపోతే కేక్ అనేది పైకి పొంగిపోయి అంత పర్ఫెక్ట్గా రాదు. అలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే టూటీ ఫ్రూటీస్ అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా సన్నగా కట్ చేసుకొని పైన గార్నిషింగ్కి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, బాదం పప్పు, జీడిపప్పు అయితే నేను యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. అలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం అలా సిద్ధం చేసుకున్న కేక్ టిన్ని మనం ఆల్రెడీ బేక్ చేసుకున్న ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్ అనేది. ఇప్పుడు మన కేక్ ఎలా బేక్ అయిందని తెలియాలంటే ఒక టూత్పిక్ తీసుకొని గుచ్చితే, టూత్పిక్ పర్ఫెక్ట్గా వస్తే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. కాసేపు చల్లారనిచ్చి కేక్ని చుట్టూ ఎడ్జెస్ కట్ చేసుకుంటే, నేను వీడియోలో చూపిస్తాను కదా, అలా ఎడ్జెస్ కట్ చేసుకొని డీమోల్డ్ చేసుకుంటే కేక్ అనేది మనకి సిద్ధమైపోతుంది. ఈజీగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే బేకరీ స్టైల్లో మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, టెక్స్చర్ అయినా స్పాంజీనెస్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, నాది గ్యారంటీ. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.